కొరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పక్షాన నిన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, మరొకసారి మీరు జివాడి బ్రదర్స్పై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదని మీకు హితవు పలుకుతా ఉన్నాం. మీరు నిన్న కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరినీ ఒక తప్పుదోవ పట్టించారు. మీరు మాట్లాడిన మాటలు చూస్తుంటే కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరూ మీరు రచించింది మీ నాన్నగారు ధర్మకర్త మనల్ని అహింసిందే తిరుపతి దేవస్థానానికి వెళ్ళినట్టుగా, అంతకుముందు ఎవరు తిరుపతి పోనట్టుగా కొరుట్ల నియోజకవర్గ ప్రజల నుంచి ఆ విధంగా మాట్లాడారు. అది కరెక్ట్ కాదని మీకు హితవు పలుకుతా ఉన్నాం. మరి ముఖ్యంగా మీరు ఈ ప్రొసీడింగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రొసీడింగ్స్ మాట్లాడుతుంటే మీ నాన్నగారు ధర్మకర్త మండలి గారు 2021 సంవత్సరం నుంచి 2023 మధ్యలో ఉన్నారని మీరే చెప్తా ఉన్నారు. మరి 2021 నుంచి 2023 మధ్యలో ఉన్నప్పుడు ఆ 2 సంవత్సరాల కాలంలో మరి ఈ దేవాలయాలకు మీరు ఎందుకు నిధులు తేలేరు? మరి ఎందుకు ఈ ప్రొసీడింగ్స్ ఆ రోజులో తేలేరు? అప్పుడు మీ రాష్ట్రంలో మీ గవర్నమెంట్ ఉన్నది, మీరు టీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. మరి అప్పుడు ఈ దేవాలయాలకు ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో అప్పుడే మీరు ఎందుకు శాంక్షన్ చేయలేకపోయారు? అంటే అప్పుడు మీతో చేత కాలేదు ఒకటి. మరి తర్వాత మీరే చెప్తా ఉన్నారు 23/2 జరిగింది, 23 సంవత్సరంలో 2 నెలలు, 23 సంవత్సరం 5 నెలలు అని చెప్పేసి అక్టోబర్లో ఫండింగ్ వచ్చిందని. మరి అప్పుడు కూడా మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు కూడా మీకు చేత కాలేదు. ఈ ప్రొసీడింగ్స్, ఈ నిధులు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ నిధులను శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఘనత ఓన్లీ జువాడి బ్రదర్స్ అయినటువంటి జువాడి నరసింహరావు గారికి, జువాడి కృష్ణరావుకి మాత్రమే చెందుతుంది. మీరు ఆ రోజుల్లో చేయలేక ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కారణాలకు మా జువాడి బ్రదర్స్, మా నరసింహరావు గారు, మా కృష్ణరావు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ నిధులను శాంక్షన్ చేయించారు. మరి కొట్లపట్నంలో చూసుకుంటే అయితే మీ నాన్నగారు మరి 2021 నుంచి 20 మధ్యలో ధర్మకర్త మండలి ఉన్నారని మీరే చెప్తా ఉన్నారు. మరి కొట్లపట్నంలో అందరికీ తెలిసిన విషయమే టీడీ కళ్యాణ మండపం ఉన్నది. మరి ఆ రసంపూర్తి ఎందుకు మిగిలిపోయింది? అప్పుడు కూడా మీకు చేతగానితనం. మీరు చేసే ఉద్దేశం ఉంటే మరి కొట్లపట్నంలో టీడీ కళ్యాణ మండపం అందరికీ తెలుసు, మరి అసంపూర్తి ఉన్నది. మరి మీరు బోర్డు మెంబర్లు రాపాటి కూడా ఎందుకు చేయలేకపోయారు? మీరు అప్పుడు కూడా మీకు చేతగానితో చేయలేకపోయారు. ఈ రోజున నరసింహరావు గారు జిహెచ్ఓ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా అన్న బాటలో రామునికి లక్ష్మణుని వలె కృష్ణరావు గారు వాడి అడుగు జాడలో నడుస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి కృష్ణరావు గారిని, వారు నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధిని ఓర్వలేక మీరు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇటువంటి పిల్ల చేష్టలు చేసేది జువాడి బ్రదర్స్ గారు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మీరు అంటూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఈ రోజున ఒకటే మాట, మరి ఎలక్షన్ కోడ్ ఉన్నది మైండ్ చేసినామని మీరు అంటే మరి ఎలక్షన్ కోడ్ అయిపోయి 6 నెలలు అవుతుంది కదా, ఎప్పుడో జనవరిలో రావాల్సింది, మరి ఇప్పటిదాకా ఎందుకు వచ్చింది? మీ పనులన్నీ అసంపూర్తిగా ఉంటే జువాడి బ్రదర్స్ నరసింహరావు గారు, కృష్ణారావు గారు వీరు ప్రత్యేకమైన చొరవ దేవాదాయ శాఖ, ఎందుకంటే పెద్దలు ఆనాడు రత్నాకర్ రావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, వారి యొక్క ఆశయ సాధనలు ముందుకెడుతున్నటువంటి నరసింహరావు గారు, కృష్ణారావు గారు ఆ దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ నిధులను, ఈ ప్రొసీడింగ్స్ను నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికై వీరు శాంక్షన్ చేయించారు. మళ్ళొకసారి మీరు పిల్ల చేష్టలను అదే జువాడి బ్రదర్స్ను అంటే మాత్రం మేము ఇది తగదని కొరుట్ల నియోజకవర్గ పక్షాన తీవ్రంగా మీకు హితవు పలుకుతా ఉన్నాం.